గురువు గారు, వినాయక నిమజ్జనానికి కానీ, వినాయకుడు పెట్టినప్పటి నుంచి గానీ, వినాయకుడు అంటే ఒక కామెడీ జనాలకి. హుహు. డీజేలు పెట్టడం, ఐటెమ్ సాంగ్స్ పెట్టడం, నిమజ్జనం టైంలో కూడా ఇష్టం వచ్చినట్టు డాన్స్ వేయడం, ఇదంతా చేయడం కరెక్టేనా అసలు? తప్పు. హ్మ్. చేయకూడదు. హ్మ్. కానీ వీళ్ళు చేస్తున్నారు. దీన్ని మనం ఎలా చెప్పాలంటే, వినాయకుడు అంటే దేవతల్లోకెల్లా చిన్న పిల్లవాడు. బాలభావన. హ్మ్. దేవుణ్ణి మనం తండ్రి భావంతో చూస్తాం. వెంకటేశ్వర స్వామి, శివుడిని తండ్రి, శివ అంటాం. మాతృభావన కాళీ, మహాలక్ష్మిలాగా చూస్తాం. హ్మ్. అలాగే బాలభావన మన పిల్లల్లాగా చూస్తాం. వినాయకుడిని, కుమారస్వామి, అయ్యప్ప ఈ కేటగిరీలోకి వస్తారు. హ్మ్. తండ్రి భావన, మాతృభావన కంటే పిల్ల భావన అనేటటువంటిది పిల్లాడు తొందరగా వరాలిస్తాడు. హ్మ్. ఇప్పుడు ఒక తండ్రిని పెద్దవాడిని మనం కాకపట్టాలనుకో 2 లక్షలు, 3 లక్షలు ఇస్తేనే కానీ వాడు కాకపట్టడు. హ్మ్. అమ్మగారికి ఏమో పట్టుచీర ఓ 15,000, 20,000 లేకపోతే నాకులో ఇవ్వాలి. హ్మ్. అదే ఈ చిన్న పిల్లగాడిని ప్రసన్నం చేసుకోవాలంటే జస్ట్ ఒక చాక్లెట్ ఇచ్చేస్తే చాలు. హ్మ్. వరాలు ఇచ్చేస్తాడు. మేము చెప్పింది వింటాడు. హ్మ్. కాబట్టి వినాయకుడు బాలభావంతో చేశాడు కాబట్టి వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే వినాయకుడు చిన్నపిల్లడు అనుకుని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు డీజేలు పెట్టడాలు ఇవి చేస్తున్నారు. అంటే వాళ్ళు పాపం ఏదో సరదాలో ఆనందంలో చేసుకుంటే తప్పులేదు కానీ ఇతరులకి ఇప్పుడు ఇలాంటి సిగ్నల్ వెళ్తుంది. తెల్లాకల మనోహర్ అని ఉన్నాడు మన ఫ్రెండ్. హ్మ్. ఆయన ఒక వెరైటీ అనమాట. శివుడు ఉన్నాడు అంటాడు, రాముడు కృష్ణుడు లేడంటాడు, వాళ్ళు రాజులే అంటాడు. లేడని అంటలేదు సార్ నేను. రాజులు వాళ్ళు అంతే, దేవుళ్ళు కాదంటాడు. హ్మ్. అలా ఆయన ఏమన్నాడు తెలుసా ఈ వినాయక చవితి గురించి? మొన్నే మొత్తం హిందూ సంఘాల వాళ్ళ పేరుతో వెళ్ళిపోయి 15 మందో 20 మంది వెళ్ళి చితగొట్టేశారు. సారీ చెప్పరా నాయన అంటే సారీ చెప్పకుండా ఉంటే చితగొట్టేశారు. వీడియో ఆయనే పెట్టుకున్నాడు. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఉంది. హ్మ్. ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చాడు. నేను శివుడే దేవుడు అన్నానని, రాముడిని దేవుడు కాదన్నానని నన్ను చితగొట్టేశారని. హ్మ్. ఆయనకిను ఎవరికో వ్యక్తిగత కక్షల వల్ల ఏదో చిల్లర కొండాల చేత ఏదో చేయించారనుకో. కానీ అతను ఇంటెన్షన్ చెప్తున్నాను. అతను ఏమంటున్నాడు, వినాయక చవితిని అల్లరి పండగ అంటున్నారు సార్, మీరు ఏమంటారు? డిబేట్లో కూర్చుంటాడు, బాగా చేస్తాడు. హ్మ్. అల్లరి పండగ అంటున్నారు సార్ అన్నాడు. అల్లరి పండగ ఏంటారు నాయన అన్నాను. ఇంకా ఎక్కువ మాట్లాడితే చిల్లర పండగ సార్ అన్నాడు. ఇదేమిటిరా బాబు, వినాయకుడిని పట్టుకుని ఏంటి ఎటకారం అయిపోయింది నీకంటే? చందాలు ఎవడు సార్ వసూలు చేయమన్నాడు అంటున్నాడు. చందాలు వసూలు చేస్తున్నారు. హ్మ్. తర్వాత పోనీ అందరినీ అడుగుతారు, ఎవరెంత ఇస్తారో అంత తీసుకోవాలా. డిమాండ్లు చేసి రౌడీజములు చేసి వీళ్ళు ఒక్కొక్క షాపు దగ్గర ఇన్నేసి వేలంటే చేస్తున్నారంటే అంతా దోచుకొని తింటున్నారు సార్ అంటే అందరూ అలా ఉండరు నాయన. హ్మ్. వాళ్ళు పాపం చేసి పందిర్లేసి మామూలు విగ్రహాలు తెచ్చి విగ్రహం ఒకళ్ళకి డొనేషన్, లడ్డు ఒకళ్ళు ఇస్తారు, అన్నీ పెడతారు. డైలీ దండలు ఒకళ్ళు ఇస్తారు, ఈ కొబ్బరికాయలు అవన్నీ ఇస్తారు. ఇచ్చి ఎంతోమంది పంతుళ్ళు పాపం ఆ టైంలో బతుకుతారు. ఈ వీధుల్లో వినాయకుడిని పెట్టడం వల్ల కొంతమంది పంతులు గారుల్ని పెడతారు. పెట్టి దాని ఒక 10 రోజులు అతనికి ఎంతో కొంత ఆదాయం వస్తుంది పాపం. కాకపోతే ఒక్కొక్క పంతులు 4 పందిర్లు చేసుకుంటే డబ్బులు వస్తాయి. అది చేయనివ్వరు వీళ్ళు. ఎలాగా? 7 గంటలకే అందరూ తయారై వస్తారు పందిర్లు అందరూ. పంతులు నువ్వు 7 గంటలకు రా, మా పందిరే, అక్కడ పందిరికి 7, ఇక్కడ 7, అక్కడ 7 అంటాడు. ఇంకేం వెళ్తాడు వీడు పాపం పంతులు. ఒకవేళ తొందరగా చదువుతుంటే నువ్వు మంత్రాలు సరిగ్గా చదవలేదంటారు. ప్రతిదానికి ఏలు పెట్టి ఇచ్చేస్తారు. హ్మ్. తప్పు అర్థం చేసుకోవాలా జనం. అలాంటి దాంట్లోనే ఒక భాగంగా మరి ఇప్పుడు ఎంత కష్టపడితే డొనేషన్స్ వస్తాయి, ఊరికనే ఇస్తారా? అందువల్ల యూత్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేయాలి. హ్మ్. ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల, డొనేషన్స్ వసూలు చేయడం వల్ల సక్రమంగా వాళ్ళు కొంత తినేసిన అది వేరే వాళ్ళ బ్యాచ్లు పెద్దవాళ్ళు చేస్తారు, చిన్నపిల్లలు ఏం తినరు. వాళ్ళంతా ఎంతో సరదాగా చేసుకునేటటువంటి పండుగ కాబట్టి వినాయకుడిని తమ ఇంట్లో మనిషిగా అర్థం చేసుకొని వాళ్ళు మన ఇంట్లో మనిషి మన పిల్లగాడు అన్నట్టుగా చేస్తారనమాట. వాళ్ళ తమ్ముడు అన్నం అనుకొని అది సరదాగా చేసేది. అది శృతి మించి కొంతమంది ఏం చేస్తున్నారు, వినాయకుడి విగ్రహాలు కొంటారు. కొనేటప్పుడు వచ్చేటప్పుడే డీజేలు పెట్టేస్తున్నారు. అవును. రోడ్డుకి అడ్డంకులు, అడ్డాలు, ట్రాఫిక్ జాము, పోలీసు వాళ్ళు వస్తున్నారు, తీసుకెళ్ళి లోనేసేచ్చాలని. మన ఎందుకు ఫోన్లే పాపం ఏదో చేసుకుంటున్నారులే వినాయక చవితి అని పోలీసులు కూడా చాలా మంచివాళ్ళు అనమాట. చూసి చూడనట్టు పోతారు. ఓకే, అయిపోయింది. అక్కడి నుంచి ప్రారంభమైన తర్వాత వినాయక చవితి పందిర్లు వేస్తారు, ఇళ్ళలు వేస్తారు, చిన్న పిల్లలు వేస్తారు, చక్కగా బ్రహ్మాండంగా చేస్తారు. ఇక ఎక్కడ బాగా నైవేద్యాల కోసం వస్తారు జనాలు, భలే పెడతారు ప్రసాదాలు. చిన్నప్పుడు మేము వెళ్ళేవాళ్ళం ప్రసాదాల కోసం. ఇప్పుడు పెద్దోళ్ళే అసలు వంటలు చేయరు 9 రోజులు కూడా అంతా. ఇప్పుడు సాయిబాబా గుడి ఉందమ్మా, కేపీహెచ్పి కాలనీలో ఎవరో వంటలు చేయరు.
ఎందువలన అక్కడ రోజు భోజనాలు పెడతారు. దిల్సుఖ్ నగర్ సాయిబాబా గుడిలో భోజనాలు పెడితే స్టూడెంట్స్ హాస్టల్లో చేరతారు. వాళ్ళంతా ప్రతిరోజు మధ్యాహ్నం వచ్చి తినేసి వెళ్ళిపోతారు స్టూడెంట్స్. ఇంక మామూలు భక్తులు తినేది 100 మంది అంటే స్టూడెంట్స్ పులవమని అందరూ కూడా చేస్తారు. తింటే తప్పేం లేదు, తినమనే పెడతారు. కానీ వీళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా అట్లీస్ట్ సాయిబాబా డివోటీస్గా మారుతున్నారా? పోనీ అట్లీస్ట్ పేద ప్రజలకు మనలాగే మనం తిన్నాము డబ్బు లేని పరిస్థితుల్లో మనకలాంటి స్టూడెంట్సే మళ్ళీ కొంతమంది ఫ్యూచర్లో వస్తారు. వాళ్ళ కోసం మనం చేద్దామని వీళ్ళు జాబులు వచ్చిన తర్వాత ఒక్కడిని చూపించు డొనేషన్ ఇస్తాడేమో చూడరు, చేయరు, వాళ్ళు మర్చిపోతారు. సో ఇలాంటి థ్యాంక్లెస్ పీపుల్ అనమాట. కొంతమంది 1% ఉంటే ఉండొచ్చు, అది వేరే విషయం. అలాగా వంటలు ఎలాగైతే ఈ KPHBలో చేయరో భాగ్యనగర్ షిరిడి బాబా గుడి దగ్గర మనకు తెలిసిన వాళ్ళు అందరూ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. కొంతమంది చేయరు అంటే అందరూ చేయరు అంటే వస్తున్నారు. ఫ్రీ 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 ఎక్కడ దొరుకుద్దో అన్నదానాలు. తిరుపతి ఎందుకు వెళ్తున్నారు? వెంకటేశ్వర స్వామి మీద ప్రేమ కొద్ది అనుకుంటున్నావా? భోజనాలు ఫ్రీ. పిఠాపురంలో దత్తాత్రేయ స్వామి వారు 7 రోజులు ఉండొచ్చు, పారాయణ చేస్తున్నారు, ఫ్రీ భోజనాలు, టిఫిన్లు, సూపర్ భోజనాలు పెడతారు. దేవాలయాలు కూడా అందుకే భోజనాలు పెడతారనమాట. ఫ్రీ అన్నదానం, రెంటర్నైనా అని. కాబట్టి మన వినాయక చవితి కూడా అలాగే అయింది. సో ఇక్కడ స్టార్టింగ్ బాగుంది, అన్నదానాలన్నీ బాగానే ఉన్నాయి, పెడతారు. ఇక్కడ ఏం చేస్తున్నారు? వీళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వీళ్ళ కళ బయట వాళ్ళకి చూపించాలా? లేదు, కుదరడం లేదు. అందుకని డీజేలు పెట్టి డ్యాన్సులు, ఈ మగవాళ్ళు డ్యాన్సులు, ఆడవాళ్ళు డ్యాన్సులు, చిన్న కుర్చీల ఆటలు ఉంటాయి. సినిమా పాటలు పెడుతున్నారు. పోనీ మామూలు దేవుడి పాటలు పెట్టి ఏమైనా భక్తి భావంతో చేస్తున్నారా? కొంతమంది లలిత సహస్రాలు, విష్ణు సహస్రాలు ఇలా చేసుకుంటారు, బాగానే ఉంది. ఇప్పుడు కల్చర్ మారిపోయింది. అపార్ట్మెంట్లో క్లబ్ హౌస్లో విల్లాస్ వచ్చేసి క్లబ్ హౌస్ల్లో ఇప్పుడు 40 సంవత్సరాలు దాటిన వాళ్ళని ఎవరన్నా డాన్సులు చేయనిస్తారా బయట? చిన్న చిన్న పిల్లలకి కూచిపూడి, భరతనాట్యంకే స్కూళ్ళల్లో అందరికీ ఛాన్స్ రాదు, వీళ్ళలో ఆ తృష్ణ ఉండిపోద్ది. అందుకని ఆ డ్యాన్సులు చేసే ఆంటీలు కానీ అంకుల్స్ కానీ ఎంత వయసు అంటే 40 దాటిన వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళ పిల్లలు చేసి భరతనాట్యాలు అవి చేస్తే ఒక అర్థం ఉంది. వీళ్ళందరూ డ్యాన్సులు చేస్తూ డీజేలు పెడుతూ ఆ డ్యాన్సులు అలా 9 రోజులు భక్తిపోయే పంతులు గారు వస్తారు. ఆయన చదువుతాడు, తొందరగా చేయబోయే బాబు మాకు డ్యాన్సులు ఉన్నాయి అంటున్నారు, పాటలు ఉన్నాయి. కాబట్టి ఆ పంతులు కూడా ఇదే మంచిది, నాకు తొందరగా పోవాలి, ఇంకో చోటకు పోతే నాకు డబ్బులు వస్తాయని. ఎవరు కూడా దక్షిణ లేరు. కొంతమంది దక్షిణ వేస్తే ఇంకా కోటీశ్వరుడు అయిపోతాడు పంతులు అన్నట్టు. సో ఈ రకంగా ఇదొక బాధ. ఇక 9 రోజులు అయిపోయిన తర్వాత ప్రసాదాలు పట్టుకెళ్తారు, తింటారు, బాగానే ఉంది, తినమనే చెప్తున్నారు భక్తి. అండ్ ఆఖరి రోజున వచ్చేసరికి ఇక వినాయక చవితి నిమజ్జనం రోజున మందు షాపులన్నీ క్లోజ్ చేసేస్తారు. ఎందువలన గవర్నమెంట్ కొట్టుకుంటారని ముందే రెడీగా ఇక్కడ చాలా అలర్ట్గా ఉంటారనమాట. ముందే బాటిల్స్ అన్నీ తెప్పించుకుంటారు. దానికోసమే అంతా ఒక బ్యాచ్ రెడీ అయిపోద్ది, తలకి ఇలా కట్టేసుకొని తాగితేనే కానీ మేము డ్యాన్స్ చేయలేము, అదొక సరదా. సో అలా తీసుకెళ్తూ ఈ వర్షాల్లో తడుస్తూ డ్యాన్సులు ఇవన్నీ చేస్తారు. అక్కడ యూనిటీ అనేటువంటిది డెఫినెట్గా వస్తుంది. అయితే ఈ యూనిటీతో పాటు ప్రతి దాంట్లో కూడా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. కల్చర్ని మనం దెబ్బతీస్తున్నాం. అసలే ఒక పక్క లివింగ్ ఇన్ రిలేషన్స్, ఈ పార్టీల పేరుతో వీటితో చస్తున్నాం. ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు ఎలూప్మెంట్లు జరిగిపోతూ, ఈ దొంగ ప్రేమలు ఇవన్నీ జరుగుతూ. సో అసలే కల్చర్ పాడైపోయింది అనుకున్నప్పుడు మళ్ళీ ఇదొకటి, ఈ తాగుడు, ఈ గీగుడు. కాబట్టి వ్రత నియమాలతో మనం వినాయక వ్రతం అన్నారు దాన్ని, వ్రతనిష్టతో చేయాలి. నిమజ్జనం కూడా అందులో ఒక భాగం. కాబట్టి ఉద్వాసన చెప్పేశాం కదండి, విగ్రహం కదిపేశాం కదండి అంటే ఇంకేం చెప్తాం మరి? ఆ తర్వాత వెళ్ళి దాన్ని కలుపుతున్నారు అందులో. సో చేయకుండా ఉంటే మంచిది. వీళ్ళంతా కూడా నిమజ్జనం చేసేటప్పుడు తాకుండా ఉంటే మంచిది. ఈ డీజేలు అవన్నీ కూడా బయట ప్రతిరోజు కూడా వితౌట్ పోలీస్ పర్మిషన్ పెడుతున్నారు. డ్యాన్సులు బ్రహ్మాండంగా వేసేస్తున్నారు. పోలీసులు వస్తున్నారు, హైర్ ఆఫీసర్స్కి తెలియదు. ఈ వచ్చినటువంటి పెట్రోల్ వ్యాన్లో వచ్చినటువంటి ఆ కానిస్టేబుల్స్కి లాభం. వాళ్ళు ఎంత కొంత 1000, 1500, 2000, నో ఐ డోంట్ యాక్సెప్ట్, నేను అగ్రీ కాను, నువ్వు 500 ఇస్తుంటే అంటాడు. ఈ విధంగా వాళ్ళు 2000 ఎంతో కొంత డబ్బులు వస్తాయి. ఈ చుట్టాలంతా బిత్తరపోతారు, ఏంట్రా ఈడేదో పీకుడు గాడు అనుకుంటే డీజే పెడితే మనం డ్యాన్స్లు వేస్తున్నాం, సడన్గా డ్యాన్స్లు ఆగిపోతాయి పోలీసులు వెళ్ళేదాకా. మళ్ళీ వీళ్ళేమో దానికోసం పొలిటికల్ లీడర్స్కి ఫోన్లు చేయడాలు, ఏదో పెద్ద ఉద్యోగం ఇస్తున్నట్టు. ఏమంటే మాది ఎత్తుకుపోవద్దండి నేను, పక్కకు రమ్మంటాడు. అవన్నీ కానిస్టేబుల్స్ తీసుకుంటారు. ఇవన్నీ కామన్. ఇవన్నీ అవసరమా? అవసరం లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ తాగుడు వల్ల గొడవలు ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ప్రభుత్వం ఆ రోజు మనకి తాగుడు అనేటటువంటిది నిమజ్జనం రోజున బంద్ చేసింది.
బ్లాకుల్లో వెళ్ళి తాగేస్తుంటే ఇంకేం చెప్తాం. కాబట్టి ఇది ఆ నిమజ్జనం అయిపోయినా సరే కూడా ఉద్వాసం చెప్పేసాం కదా అని అనుకుంటున్నారు. లేదు, గంగా నదిలోకి వేసిన తర్వాత కానీ ఆ వ్రతం నియమం పూర్తి కానట్టు. గంగా నిమజ్జనం జరిగేదాకా కూడా మందు ముట్టుకోకూడదు. ఆ తర్వాత అంతా నిమజ్జనం అయిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తాగమనండి. డీజేలు గీజేలు ఇవన్నీ కూడా వేసి డ్యాన్సులు అవన్నీ వేస్తే కల్చర్ని, ఆ సాంప్రదాయాన్ని అవహేళన చేసినట్టు అవుద్ది. ఇతరులకు మనం వినాయకుడు పండగ అంటే వెటకారం అయిపోయింది అనేటటువంటి అనడానికి ఛాన్స్ ఇచ్చినట్టు అవుద్ది. దానివల్ల మనం పూజించేటటువంటి వినాయకుడినే అప్రతిష్ట పాలు చేసినట్టు అవుతుంది. కాబట్టి అది వినాయకుడికి అది మంచిది కాదు. ఆయన యొక్క ఆగ్రహానికి మనం గురవుతాం. అనుగ్రహానికి బదులు మందే ఉంది, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు అని మనం చెప్పచ్చు. బట్ పద్ధతులు అంటూ మనకు కొన్ని ఉన్నాయి. అందువలన ఈ తాగుడు అనేటటువంటిది అత్యంత ప్రమాదకరమైంది. అందులోనే వీళ్ళందరికీ పైల్స్ వచ్చేస్తాయి. ఈ మందు ఎక్కువ తాగితే పైల్స్ వచ్చేస్తాయి, లివర్ పోతాయి, ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది, కిడ్నీల బాధలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ అర్థం చేసుకోరు జనం. సో ఆ రీత్యా మనం తాగకుండా డీజేలు పెట్టకుండా చేసుకుంటే బాగుంటుందమ్మా. ధన్యవాదాలు గురువు గారు, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.